యానిమల్ హస్బెండరీ పాడిది చాలా అవసరం, వ్యవసాయానికి అనుబంధంగా మీకు అందరికీ తెలుసు. దీని మీద కూడా దృష్టి పెట్టాం. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు 2-3 మీటింగుల్లో మమ్మల్ని తిట్టారు. ఏంటి గత సంవత్సరం బాగా యానిమల్స్ ఎక్కువ ఉండే, సంఖ్య తగ్గిపోయిందని. నాకు అప్పటికి అవగాహన లేదు. ఒకసారి మా డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు 2-3 కలెక్టర్స్ మీటింగ్లో ఏంటి యానిమల్స్ తగ్గిపోయాయని మనకు అడుగుతున్నారు, కారణం ఏంటని మొత్తం లోతుగా వెళ్తే ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష, గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇచ్చింది అధ్యక్ష. ఆ డబ్బులతో యానిమల్స్ కొన్నట్టు రికార్డులో చూపించి యానిమల్స్ కొనలేదు అధ్యక్ష. 3-4 లక్షల యానిమల్స్ కొన్నట్టుగా చూపించి రికార్డులో రాశారు. టోటల్గా చూస్తే యానిమల్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ దేశంలో మొత్తం యానిమల్స్ అన్ని జనాభా లెక్కల్లాగే యానిమల్స్ లెక్కలు కూడా తీయమంటే మొత్తం ప్రతి యానిమల్కి లెక్కలు తీస్తే తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయంటే లేనివి ఉన్నట్టుగా చూపించి మొత్తం ఆ డిపార్ట్మెంట్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారు తెలుసు. అదేవిధంగా ఎక్కడ మెడికల్ క్యాంపులు లేవు, మందులు లేవు, డాక్టర్లు లేవు. ఈరోజు కూడా శాసనసభలో ఎమ్మెల్యేలు కుర్చీలు అవే వేస్తున్నారు. హాస్పిటల్స్ అన్నీ మొత్తం శిథిలావస్థలో ఉన్నాయి. ఉన్నవి రిపేర్ లేవు, ఎక్కడ డాక్టర్లు లేరు. డాక్టర్ల అధ్యక్ష గర్వంగా చెప్తున్నాను, 2018లో చంద్రబాబు నాయకత్వంలోనే ఆ రోజు రిక్రూట్మెంట్ చేసి వెటర్నరీ డాక్టర్ని స్టాఫ్ని ఆ రోజు వేసాం అధ్యక్ష. మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తిగా ఎక్కడ డాక్టర్లు వేయలేదు. మళ్ళీ డాక్టర్లు వేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఫైల్ అంతా ఫైనాన్స్ దగ్గర ఉంది. కంపల్సరీగా ఆ కార్యక్రమం చేస్తాం. మొన్ననే బడ్జెట్లో చెప్పాను, ఒక 400 కొత్త భవనాలు కట్టడానికి, ఉన్నవి రిపేర్ చేయడానికి బడ్జెట్లో పెట్టాం. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని భవనాలు కూడా కడతామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటిది, తప్పనిసరిగా దీని మీద కూడా దృష్టి పెడదాం. అదేవిధంగా ఫిషరీస్ మొన్నే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మన రాష్ట్రం అదృష్టం ఏమిటంటే సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. దురదృష్టవశాత్తు మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రతి 10-15 కిలోమీటర్లకి ఒక జెట్టి అయినా, ఒక ఫిషింగ్ ల్యాండ్ అయినా, ఒక హార్బర్ అయినా ఉండాలని ఒక ఆలోచన ఉంది. ఇవన్నీ ఇప్పటికిప్పుడు అయిపోవాలంటే కష్టం. కనీసం ఒక ఆలోచన చేస్తే ఈ రోజుకైనా రేపుకైనా అవి అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేస్తాం. 5 సంవత్సరాలు మత్స్యకారులకు అధ్యక్ష ఒక్కటంటే ఒక్కటి చేయలేదు, ఒక్కటే చేశారు. మనం ఇచ్చిన 4,000-6,000 రూపాయలు కలిపి వేట నిషేధ సమయానికి 10,000 రూపాయలు ఇచ్చారు. ఈ ఒక్క స్కీమ్ తప్ప 5 సంవత్సరాల్లో మత్స్యకారులకి ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం చేయలేదు. మళ్ళీ మనం వచ్చి 10,000-20,000 చేసాం అధ్యక్ష. అమ్మ పెట్టదో అడుక్కు తిందన్నట్టుగా వీళ్ళు ఎలాగా చేయలేరు. ముఖ్యమంత్రి గారు అవన్నీ చెప్తారు. వ్యవసాయానికి కానీ, యానిమల్ హస్బెండరీకి కానీ, మత్స్యశాఖ కానీ కేంద్ర ప్రభుత్వం విపరీతమైనటువంటి స్కీమ్స్ పెట్టింది అధ్యక్ష. ఆ స్కీమ్స్ అన్ని వాడుకోవాలంటే కేంద్రం 60% ఇస్తే మనం 40% పెట్టాలి. 5 సంవత్సరాలు 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టవలసి వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక్క పథకాన్ని వాడుకోలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పి ఎక్కడిదైనా తెచ్చి పెట్టాలి, గత సంవత్సరం బాకీలు కూడా కట్టండి, మళ్ళీ ఫ్రెష్గా అన్ని స్కీమ్స్ రివైవ్ చేయండి అంటే మళ్ళీ అధ్యక్ష వ్యవసాయంలో కానీ, హార్టికల్చర్లో కానీ, యానిమల్ హస్బెండరీలో కానీ, మత్స్యశాఖలో కానీ మళ్ళీ ఆ స్కీమ్స్ అన్నీ రివైవ్ చేశాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదో 20,000 ఇస్తున్నామని ఊరుకోకుండా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి బోట్లు కానీ, వల్ల కానీ, మోపెడ్స్ కానీ, అదేవిధంగా వాహనాలన్నీ ఇవ్వడం, మళ్ళీ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లన్నీ కట్టడానికి అన్ని విధాల ముందుకెళ్తున్నాం. దీనికి తోడు మన రాష్ట్రం ఎక్కువగా రొయ్యలు తయారవుతున్న రాష్ట్రం, గర్వపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు నిరంతర పర్యవేక్షణ, ఎందుకంటే గత సంవత్సరం స్వింప్ ఎక్స్పోర్ట్ అమెరికా జరుగుతుంది. అమెరికాలో ట్యాక్సులు విపరీతంగా పెరిగాయి. ధర తగ్గిపోతుందేమో, మళ్ళీ మనం జీడిపిలో వెనకబడిపోతామని చెప్పి అనుకున్నాం. కానీ అదృష్టం కొలది గత సంవత్సరం ఈ ఇబ్బంది వచ్చినా సరే 17% మనం ఆ రోజు జీడిపిలో కూడా మనం ముందంజలో ఉన్నాం. ఈ సంవత్సరం అమెరికా కూడా ట్యాక్స్లో వెసులుబాటు వచ్చింది. దాని మీద కూడా దృష్టి పెట్టి ఈ సంవత్సరం 30% తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే
ఈ రంగంలో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా దృష్టి పెట్టారు. దాని మీద కూడా చేస్తే తప్పనిసరిగా వ్యవసాయం అనేది చాలా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అందులో చాలా సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ పోవాలంటే ఒక ఆర్గనైజర్గా, ఒక ప్లానింగ్గా ముందుకెళ్ళకపోతే మనం ముందుకెళ్ళలేమని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న మంచి ఆలోచన ఇచ్చారు. మీరు రైతు సేవా కేంద్రం వారీగా ఒక ప్రణాళిక వేసుకోండి. ప్రణాళిక వేసుకొని ఒక రైతు సేవా కేంద్రంలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకి ధర ఎలాగుంది, ఎక్స్పోర్ట్ ఎలాగుంది, అన్నీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళమన్నారు. ఆయన సలహాలు సూచనలతో వెళ్తున్నాం. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత మెరుగ్గా ఉన్నాం. ఇది సరిపోదు. మళ్ళీ మా ఆలోచన ప్రతి ఒక్కరూ వ్యవసాయం రావాలి, హార్టికల్చర్ చేయాలని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. శాసనసభ్యులు, మంత్రులు కూడా మీరు కూడా ఎడ్యుకేట్ చేసి రైతులకు చైతన్యపరచాలని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే వ్యవసాయ అనుబంధ రంగాల డిమాండ్స్ ఉన్నాయో దీనికి ఏకగ్రీవంగా మీరందరూ అనుమతి కల్పించి సహకరించాలని చెప్పి కోరుతున్నాం.